से परे, मधुर साज से भरे, अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। बच्चिया बच्चिया। बाबा हमेशा कहते हैं कि परिवार से मिलना होता है, परिवार में क्लास नहीं कराया जाता है। బాబా ఎప్పుడు ఏం చెప్తారంటే పరివారంలో కలుసుకోవడం ఉంటుంది కానీ పరివారంలో క్లాసులు చేసుకోవడం ఉండదు అని. तो आप लोगों से मिलने आए और जो कुछ ऐसा है जो मधुबन में रहते हुए महसूस किया है कि वो छोटी छोटी चीज़ें बहुत ऊंचा बन सकती हैं, उसको शेयर करने के लिए आए हैं। అయితే అందుకని మీ అందరినీ కలుసుకోవడానికి వచ్చాను. కానీ మధుబన్లో ఉండి అక్కడ సేవ చేస్తున్నారు కదా అన్నయ్య సమర్పిత రూపంలో, చిన్న చిన్న విషయాలు ఏవైతే మనం వాటిపైన కొద్దిగా ధ్యాస పెట్టామంటే మనని చాలా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తాయి. అటువంటి విషయాలు మీతో పంచుకునేందుకు వచ్చాను అంటున్నారు. एक अच्छे परिवार में जो अच्छा परिवार होता है उसमें सब मिल बांट के बराबर खाते हैं, तो इसी तरीके से हम सब भी परिवार हैं, तो सब मिल बांट के एक साथ, ठीक है, पहले नंबर में आएंगे। అయితే పరివారంలో ఎప్పుడు కూడా అందరూ కలిసి భోంచేస్తారు చూడండి, పంచుకుంటూ. అలాగా ఇప్పుడు కూడా మనందరం పరివారము కలుపుకుంటూ కలిసి మనం ముందుకు వెళ్ళేందుకు ఇప్పుడు ఈ విషయాల్ని పంచుకుందాం అంటున్నారు. सुबह भाई जी ने भी पूछा, आप में से कितने लोग ये समझते हैं कि वो अभी भी माला में आ सकते हैं? పొద్దున్న బాయ్జీ క్లాస్ చేశారు కదా సూరజ్ భాయ్. అయితే బాయ్జీ ఏమడిగారు, ఇప్పటికీ మీలో ఎంతమంది మేము మాలలోకి వస్తామనుకుంటున్నారు చెప్పండి అని అడిగారు కదా. कितने लोगों को लगता है कि वो माला में आ सकते हैं? हाथ खड़ा करें। మీలో ఎంతమందికి మేము మాలలోకి విజయమాలలోకి వస్తామనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నారు బాయ్జీ. ఒకసారి నిలబడి అందరికీ చూడమంటున్నారు. అటు తిరిగి నిలబడి చూస్తారంట అందరూ. सो अगर 8 और 108 में आना है, ठीक है, तो इनकी तरह इनोसेंट बनना होगा। हाथ खड़ा किया है, पता नहीं कैसे आएंगे। మరి 8లో కానీ లేక 108 మాలలో కానీ రావాలి అంటే ఈ బాబులాగా అమాయకులుగా అవ్వాలి. చెయ్యెత్తేసాడు కానీ ఏం చేయాలో తెలియదు తనకు కూడా అని అంటున్నారు. तो बहुत सारे लोगों ने जो पहली 2 मालाएं हैं उसमें मना किया है या विश्वास नहीं है, या जिन्होंने हाथ खड़ा किया हुआ था वो भी हंस रहे थे। అయితే ముందు మాలలో ఎవరు వస్తారు అన్నప్పుడు కొందరేమో నవ్వేసి ఊరుకున్నారు, కొందరైతే చేతులు కూడా ఎత్తలేదు, వస్తామో రామో అనే విశ్వాసం కూడా లేదు అంటున్నారు. बिना निश्चय के विजय कैसे होगी? నిశ్చయం లేకుండా విజయం ఎలా లభిస్తుంది? मैं आपको एक उत्तर बता देता हूँ कि आज तक 1936 टू 2023 14 अप्रैल किसी भी मुरली में बाबा ने कहा, जैसे दीदी का नाम क्या है, सपोज टू बी दीदी का नाम मंजू बहन, मंजू, तो मंजू दीदी यहाँ बैठी हैं, तो 1936 टू आज तक कभी भी बाबा ने कहा कि मंजू बच्ची आप 8 की माला में नहीं आ सकती?
బాబా మురళీలు మనం వింటూ వచ్చాం కదా. 1936 నుంచి ఇప్పటి వరకు 2023 14 ఏప్రిల్ ఈ రోజు వరకు కూడా ఏ రోజైనా బాబా ఫలానా అక్కయ్య, ఇప్పుడు మంజు అక్కయ్య అని ఆ పేరు చెప్తున్నారు కదా, ఈ అక్కయ్య రారు 108 మాల్లోకి నువ్వు రావు బచ్చే అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పండి. मंजू दीदी की जगह अपना अपना नाम लगा लीजिए. ఇప్పుడు మంజకే బదులు మీరు మీ పేరు పెట్టుకోండి. అక్కడ మీ పేరు ఎప్పుడైనా బాబా చెప్పారా? మీరు 108 మాల్లోకి మీరు రారు బచ్చి అని చెప్పారా? नहीं कहा. किसी संदेश में कहा हो, किसी संदेशी ने. పోనీ ఏ సందేశంలో అయినా బాబా ఎవరి సందేశీ ద్వారా అయినా చెప్పారా? किसी दादी या दीदी ने कान में कहा हो. లేదా ఏ దాదీలు లేదా దీదీల యొక్క చెవులో ఏమైనా చెప్పారా ఎప్పుడైనా మీరు రారు అని? तो किसने कहा जो हाथ नीचे किए? మరి ఎవరు చెప్పారని మీరు చేతులు ఎత్తలేదు మేము రాము అని? आज की मुरली ఈరోజు మురళి शिव भगवानुवाच. आज की मुरली शिव भगवानुवाच. कैसा बनना है? मम्मा बाबा समान. आज की मुरली किसके लिए चल रही थी? శివ్ భగవాన్ వాచ్ కదా మురళి. ఈరోజు బాబా మురళీలు ఏం చెప్పారు? మమ్మ బాబా సమానంగా అవ్వాలి అని కదా. ఎవరి కోసం చెప్తున్నారు బాబా మాటలు? फनी भाई, आज की मुरली किसके लिए चली थी? मेरे लिए. तो हाथ क्यों नहीं खड़ा किया? నా కోసమే మురళి చెప్తున్నారు అన్నప్పుడు మరి మీరు చెయ్యేందుకు ఎత్తలేదు అని అడుగుతున్నారు. मुरली पर्सनल कन्वर्सेशन है बाबा के साथ. మురళి అనేది పర్సనల్గా బాబాతో మనం మాట్లాడుకునేది. भगवान पूरे हॉल में सिर्फ मेरे से बात कर रहा है. భగవంతుడు మొత్తం హాల్లో నాతో పర్సనల్గా మాట్లాడుతున్నారు. हर दिन. ప్రతిరోజు మాట్లాడుతున్నారు. दीदी जी ने बताया कि कोई कलेक्टर भी आने वाले थे, कोई मिनिस्टर भी आने वाले थे, पर हमारी सुनी नहीं गई और वो आए नहीं. దీది అయితే ఉదయం అన్నారు కలెక్టర్ గారు రాబోతున్నారు, లేకపోతే మినిస్టర్ గారు రాబోతున్నారని, కానీ వాళ్ళు రాలేదు. కానీ అంటే ఆత్మకి పాత్ర లేదు. और यहाँ भगवान स्वयं बिना बुलाए आ रहा है. కానీ ఇక్కడ భగవంతుడు స్వయంగా పిలవకుండానే వస్తున్నారు. तो निश्चय किसे करना है? మరి నిశ్చయం ఎవరి మీద పెట్టుకోవాలి మనం? शिव भगवानुवाच. हर मुरली में, हर मुरली में, हर मुरली में मैं आया हूँ तुम्हें राजाओं का राजा बनाने. శివ్ భగవాన్ వాచ. ప్రతి మురళిలో ప్రతిరోజు మురళిలో బాబా ఏం చెప్తారు? నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేసేందుకు వచ్చాను అంటారు. बच्चे को ही बाप पे विश्वास नहीं होगा, बाप को कैसा लगेगा? పిల్లలకి తండ్రి పైన విశ్వాసం లేదనుకోండి, తండ్రికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? और कैसा लगता होगा? ఎలా అనిపిస్తుందో చెప్పండి. పిల్లలకి తండ్రి మీద విశ్వాసం లేకపోతే ఎలా ఉంటుంది? यहाँ से आप सबको माउंट आबू जाना है. टिकट नहीं है, चलेंगे? ఇక్కడి నుంచి మీరు మౌంట్ ఆబూ వెళ్ళాలి, టికెట్ లేదు, మరి వెళ్తారా? వెళ్ళగలరా? तो ये जो स्वर्ग की यात्रा है, इसमें बिना टिकट के कहाँ जा रहे हो? మరి స్వర్గంకి మనం యాత్ర చేయాలనుకుంటున్నాము, టికెట్ లేకుండా ఎలా వెళ్తాం స్వర్గానికి? कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? देवी देवता तो 33 करोड़ बनेंगे. अगर हम पहली सूर्यवंशी राजधानी की भी बात करें, लगभग 9 लाख, तो उसमें तो दास दासियाँ, प्रजा, साधारण प्रजा, रॉयल प्रजा, ये भी होंगे. आपको क्या बनना है? 33 కోట్లు అంటే స్వర్గం టోటల్ చివరికి వచ్చేసరికి, స్టార్టింగ్ సత్యుగంలో అంటే 9 లక్షల మంది కదా. మరి అందులో దేవీ దేవతలు రాజులా, ప్రజలా, లేక దాసీలా, ఏ లిస్టులోకి వద్దాం అనుకుంటున్నారు మీరు? अभी हम भट्टी में हैं, अगले 2 दिन तो भट्टी में हैं ही. सिर्फ 2 दिन का लक्ष्य देता हूँ मैं आपको, उसके बाद तो आप खुद ही करने लगेंगे.
2 दिन अमृत वेला योग क्लास जो भी आप कर रहे हैं, जहाँ पे भी आप बैठे हैं, नीचे ऊपर पीछे कहीं भी, सिर्फ एक कि इस भट्टी का एकमात्र लक्ष्य है मुझे संपूर्ण पावन अर्थात राजाओं का राजा बनाना। ఈ 2 రోజులకి మీకు ఒక లక్ష్యాన్ని ఇస్తున్నారు. మీరు ఎక్కడ కూర్చున్నా కానీ, కింద పైన ఎక్కడ కూర్చున్నా కానీ, ఈ 2 రోజులు అమృత వేళ క్లాస్ అన్నీ కూడా ఒకే లక్ష్యంతో కూర్చోండి, నేను రాజులకు రాజుగా అవ్వాల్సిందే. शिव भगवान उवाच लक्ष्य में सब समाया है। శివ భగవాను వాచ లక్ష్యంలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. मुझे पवित्र बनना है, मुझे योगी बनना है, मुझे बहुत सेवा करनी है, मुझे रिट्रीट सेंटर बनाने हैं, मुझे पूरे गांव को परिचय देना है। इससे श्री लक्ष्मी श्री नारायण शायद बने। మనందరికీ చాలా రకాల లక్ష్యాలు ఉంటాయి. నేను పవిత్రంగా అయిపోవాలి, గ్రామంలో అందరికీ సేవ చేయాలి, అందరికీ జ్ఞానం చెప్పేయాలి, లేదా రిట్రీట్ సెంటర్ తయారు చేయాలి, ఇలా లక్ష్మీనారాయణగా అవ్వాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు. लेकिन जिसने श्री लक्ष्मी श्री नारायण बनने का लक्ष्य रखा वो नंबर 1 सेवा भी करेगा, वो नंबर 1 योगी भी बनेगा, वो नंबर 1 फरिश्ता भी बनेगा, वो ब्रह्मा बाप समान भी बनेगा, वो सेंटर्स भी खोलेगा, वो विश्व की सेवा भी करेगा। కానీ ఎవరైతే నేను లక్ష్మీనారాయణగా అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకుంటారో వారు యోగిగా అవుతారు, ఫరిస్తాగా అవుతారు, సేవలు చేయగలుగుతారు, రిట్రీట్ సెంటర్లు తెలవగలుగుతారు, అన్నీ కూడా అన్నీ అందులోకే వచ్చేస్తాయి. ఆ లక్ష్యంలోకే మిగతావన్నీ కూడా వచ్చేస్తాయి. तो शिव बाबा परमपिता शिव परमात्मा हमें यहाँ सिर्फ और सिर्फ राजाओं का राजा बनाने आया है। శివ బాబా పరంపిత పరమాత్మ కేవలం మన కోసం మనల్ని రాజులకు రాజులుగా తయారు చేసేందుకే వచ్చారు. आप में से कोई भी कहे कि बाबा मैं मेरे पास इतनी प्रॉपर्टी है कि मैं 20-25 सेंटर बना दूं और आप मुझे श्री लक्ष्मी श्री नारायण बना देना, बाबा बना देगा? ఒకవేళ మీ దగ్గర చాలా ధనం ఉందనుకోండి, ఆ ధనంతో బాబా మేము ఒక 20-30 సెంటర్లు తెరిచేస్తాము, అనేక మంది సేవ జరుగుతుంది కదా, కాబట్టి మీరు నన్ను లక్ష్మీనారాయణ తయారు చేసేయండి అంటే చేసేస్తారా బాబా? नहीं ना। फिर अगर लक्ष्य रखा ऊंच से ऊंच बनने का तो उसमें सारी करना है, सब कुछ करना है। अपना उद्देश्य नहीं भूलना है कि हम ब्राह्मण क्यों बने थे। మరి మనం కనుక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి ఉన్నతంగా అవ్వాలి అని, మనం బ్రాహ్మణులుగా ఎందుకు అయ్యాము అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏం చేస్తున్నా కానీ, పురుషార్థమైనా సేవైనా, మనం ఈ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నాం అనేది మర్చిపోకూడదు. तो जितना अच्छा लक्ष्य होता है उतनी अच्छे ही तन मन धन से हम बाबा के साथ लग सकते हैं। మరి లక్ష్యం ఎంత ఉన్నతంగా మంచిగా ఉంటే అంతగా మనం తనువు మనసు ధనం అన్నిటినీ కూడా మనము ఉన్నతంగా తయారు చేసుకోగలుగుతాము. मुझे बाबा का ज्ञान क्यों अच्छा लगा? నాకు బాబా జ్ఞానం ఎందుకు మంచిగా అనిపించింది ప్రశ్నించుకోండి. तो हम रुड़की में रहते थे, रुड़की में IIT कैंपस है, तो हमारा स्कूल भी वहीं था, हमने स्कूलिंग वहीं से की है। అన్నయ్య ఐఐటి క్యాంపస్ అక్కడ స్కూల్లో చదువుకునేవారంట, అన్నయ్య చెప్తున్నారు అనుభవం. तो सब वहाँ बहुत स्टूडियस टाइप के बच्चे होते थे और मैं थोड़ा एवरेज था। అక్కడ అందరూ చాలా తెలివైన వాళ్ళు, బాగా చదివే పిల్లలు ఉంటారు, అన్నయ్య ఏమో కొద్దిగా యావరేజ్గా ఉండేవారంట. तो जब मुझे पहली बार ये पता चला कि स्वर्ग में पढ़ाई नहीं होगी तो तब मुझे बहुत अच्छा लगा। ఆయన జ్ఞానం విన్నప్పుడు ఫస్ట్ టైము స్వర్గంలో ఇంత చదువు ఉండదు అనిపించేసరికి చాలా నచ్చేసిందంటది ఆ మాట. तो जब आपका लक्ष्य मिल जाता है आपको, तब आप बहुत अच्छे से कर पाते हो। అంటే మనకు కూడా అలా జ్ఞానంలో ఒకటి ఏదైనా బాగా నచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం అది చేయగలుగుతాం, దాని మీద ఆసక్తి పెరుగుతుంది. तो सबसे पहले अपना लक्ष्य सबको पक्का करना है कि मुझे भगवान जो सर्वोच्च पद देना चाहता है उसे ही लेना है।
కావున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్యం పెట్టుకోవాలి. భగవంతుడు ఏదైతే సర్వశ్రేష్టమైన ప్రాప్తిని పదవిని నాకు ఇవ్వబోతున్నారో దాన్ని నేను పొందవలసిందే. शिव भगवान आज पिछले रविवार की मुरली में कि ये जो देवी देवता पद है, सर्वोच्च देवी देवता पद है, ये लेने के लिए कोई और पैदा होंगे या आप ही हो. శివ భగవాన్ వాచ మొన్న అవ్యక్తవాణిలో కూడా బాబా ఏం చెప్పారు, దేవీ దేవతా పదవి సర్వశ్రేష్టమైన పదవి, ఇది పొందడానికి మీరే కావాలా ఇంకెవరైనా పుట్టి ఉంటారా? हमारे से बात कर रहा है ना, तो हमारे लिए आया है, हमें अपने पे विश्वास रखना है. బాబా మనకుతో మాట్లాడుతున్నారు, మన కోసం వచ్చారు కదా, మరి మనకు మనపైన విశ్వాసం ఉండాలి. आप सब लौकिक में रहते हैं, तो एक साधारण लड़की या एक साधारण लड़का अगर अपने जीवन के लिए एक साथी चुनते हैं शादी के लिए, तो कितनी चीज़ें देखते हैं. शक्ल अच्छी होनी चाहिए, अकल अच्छी होनी चाहिए, संस्कार अच्छे होने चाहिए, दहेज अच्छा आना चाहिए या नौकरी अच्छी होनी चाहिए. మీరందరూ లౌకికంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో కానీ లౌకికంలో మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చేయాలనుకున్నారనుకోండి, ఎన్ని విషయాలు చూస్తారు? అందంగా ఉండాలి, తెలివైన వాళ్ళు అయి ఉండాలి, బాగా చదువుకోవాలి, కట్నం బాగా రావాలి, లేకపోతే ఉద్యోగం బాగుండాలి, ఇవన్నీ చూసుకుంటారు కదా. एक साधारण बुद्धि एक साधारण जन्म के लिए एक साधारण सिलेक्शन कर रही है. సాధారణ బుద్ధితో సాధారణమైనటువంటి జీవితానికి ఒక జన్మకి మనము అవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. अब हमारी तरफ आ जाइए, इस तरफ अलौकिक में सर्वशक्तिवान बुद्धिवानों की बुद्धि, सत्यम शिवम सुंदरम, उससे सुंदर कुछ है नहीं. उसने किसका चयन किया है? आपकी शक्ल का. అయితే మరి అలౌకికంగా వచ్చి చూసుకున్నాం అనుకోండి, మరి అందరికంటే సర్వశక్తివంతుడు, బుద్ధిమంతులకి బుద్ధిమంతుడు, మరి సుందరం అంటే సత్యం శివం సుందరం కదా. ఆయనకైతే ముఖం లేదు, కానీ ఆయన ఎవరి ముఖం చూశారు? सबसे शक्तिशाली राजधानी के लिए, అన్నిటికంటే శక్తిశాలి రాజధాని కోసం మనం ఎంచుకున్నారు. सबसे शक्तिशाली प्रकृति के लिए, అన్నిటికంటే శక్తిశాలి ప్రకృతి కోసం, सबसे शक्तिशाली प्रजा, सारी प्रजा सतोप्रधान होगी. అందరికంటే శక్తిశాలి ప్రజలు, అక్కడ ప్రజలందరూ కూడా సతో ప్రధానంగా ఉంటారు. तो ऐसा क्या देखा आप में? మరి మీలో ఏం చూసి అవన్నీ ఇవ్వడానికి బాబా ఎంచుకున్నారు మిమ్మల్ని? तो ये विश्वास अपने पे करना पड़ेगा. ఈ విధంగా మీ మీద మీరు విశ్వాసం పెట్టుకోవాలి. బాబా నన్ను ఏం చూసి ఇవన్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. बाबा का एक भी बच्चा, छोटे से छोटा भी, जो बाबा को थोड़ा भी समझता है, अगर वो 108 यानी कि संपूर्ण ब्रह्मा बाप समान बनने का लक्ष्य नहीं रखता है, तो वो बाबा की इंसल्ट कर रहा है. బాబా పిల్లల్లో చిన్నవాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాబా ఇచ్చినటువంటి లక్ష్యం ఏంటంటే అష్టరత్నాల మాల కానీ లేదా 108 మాలలో కానీ రావాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకోలేదు అంటే వాళ్ళు బాబాని అవమానిస్తున్నట్టే. बाबा को धोखा दे रहा है और श्रीमत पर नहीं चल रहा है. బాబాను మోసం చేస్తున్నారు, బాబా శ్రీమతం ప్రకారంగా నడవడం లేదు వాళ్ళు. शिव भगवान आज का राजा बनाने, जिस दिन पहले दिन आपका कोर्स पूरा हुआ, चाहे कोई 1 साल वाला बैठा है, 20 साल वाला बैठा है, 50 साल वाला बैठा है, कोर्स ख़त्म होते ही सबसे पहले दिया कि तुम्हें श्री लक्ष्मी श्री नारायण बनना है. మనమందరం లక్ష్యం అయితే పెట్టుకోవాలి, నేను రాజులకు రాజుగా అయ్యేటువంటి ఆత్మను అని. ఎందుకంటే మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళం 1 సంవత్సరం నుంచి జ్ఞానంలో నడుస్తున్న వాళ్ళమైనా లేదా పాత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, కోర్స్ విన్న తర్వాత మనందరికీ లక్ష్యం ఏమి ఇస్తారు?
లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి అని. हम लोगों को अपने पे विश्वास करना पड़ेगा. కావున ముందు మనము స్వయం పైన విశ్వాసం పెట్టుకోవాలి. क्वेश्चन आता है बनेंगे कैसे. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి ఎలా అవ్వాలి? इतना मुश्किल लक्ष्य है, वहाँ तक जाएंगे कैसे. అంత కష్టమైన లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోగలము? तो शिव भगवानुवाच, मैं आपको सारी चीज़ें शिव भगवानुवाच जो कह रहा हूँ ये मुरलियों के पॉइंट्स हैं कि मुरलियों में इतनी आसान आसान चीज़ें आती हैं, उन चीज़ों को पकड़ना है, उन पे पुरुषार्थ करना है. శివ భగవాను వాచ అని అన్నయ్య చెప్తున్నప్పుడల్లా అవన్నీ మురళీలో బాబా చెప్పినటువంటి మురళీ పాయింట్స్ అన్నమాట. బాబా ఏ ఏ విషయాలపైన మురళీలో అటెన్షన్ ఇప్పించారో వాటిపైన మనం ధ్యాస పెడితే చాలు, మనం ఆ లక్ష్యాన్ని సహజంగా చేరుకోగలం. शिव भगवानुवाच 7 दिन वाला भी 25 साल वालों से आगे जा सकता है. శివ భగవాను వాచ 7 రోజుల వాళ్ళు కూడా, 7 రోజులు జ్ఞానం తీసుకున్న వాళ్ళు కూడా 25 సంవత్సరాల వాళ్ళకంటే కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు. इज इक्वल्स टू अगर अभी हमें 87 ईयर्स हुए हैं तो अगर लगभग 100 साल हमें आगे जाना हो तो 28 डेज की धारणाएं चाहिए. 100 साल से 100 ईयर्स 100 years. अप्रोक्सीमेटली. ఇప్పుడు 87వ సంవత్సరం కదా, మరి 100 సంవత్సరాలకి మనం చేరుకోవాలనుకోండి, మనం 28 రోజులు లక్ష్యం పెట్టుకోవాలి అంటున్నారు. 28 days. 28 डेज. जी. 7 4 28. यज्ञ को हुए हैं 87 ईयर्स, लगभग 100 साल हो गए ना. तो 100 साल से अगर आगे जाना है तो 28 दिन का पुरुषार्थ भी काफ़ी है. అంటే మనము 87 సంవత్సరాలు అయిపోయింది కదా, కనీసం మనము 4 వారాలు అంటే 4 ఏళ్ళు 28 రోజులైనా మనం పురుషార్థంపై స్ట్రిక్ట్గా మనం అటెన్షన్ పెట్టుకుంటే మనం చేరుకోగలం అంటున్నారు. भाई जी ने आज सुबह बताया अंत में आने वाली एक आत्मा भी 8 और 108 में आएगी. బాయిజీ కూడా ఈరోజు చెప్పారు కదా, అంతిమంలో వచ్చేటువంటి ఒక్కొక్క ఆత్మ 108 మాల్లో కూడా వెళ్ళిపోగలరు అని. तो आप लोगों को, बहुत लोगों को पता होगा जिनका कोर्स चल रहा है या जिनका चलने वाला है या जिनका जस्ट पूरा हुआ है, तो उनको चांस नहीं है. మీకు తెలుసు కదా, మరి ఇప్పుడు దాన్ని బట్టి చూడండి, ఇప్పుడు ఎవరైతే జ్ఞానంలోకి వచ్చారో లేకపోతే కోర్స్ విన్నారో లేదా రాబోతున్నారో, ఇంకా కోర్స్ వినలేదో వస్తారు, కానీ వాళ్ళకి అవకాశం ఉంటుందా ఉండదా? चांस है ना. ఛాన్స్ ఉంది కదా. तो यहाँ 1 हफ्ते से छोटा बच्चा कौन बैठा है बाबा का? 7 వారాల కంటే తక్కువ రోజులు జ్ఞానంలో ఉన్నాము అన్నవాళ్ళు ఎవరైనా బాబా పిల్లలు కూర్చున్నారా ఇక్కడ? जिसको बस कोर्स हुआ है अभी तक. కోర్స్ అయిందంతే వచ్చాము అన్నవాళ్ళు. ओके 1 2 3 4 5, ओनली 5 आउट ऑफ 1000 ओनली 5. सो 95% अगर हम इनका सोचें तो 95% को तो चांस है ना माला में आने का. लगाइए. ఇప్పుడు 1000 మందిలో ఒక 5గురు ఎత్తారు అంటే 95% అవకాశం ఉంది కదా 108 మాల్లోకి రావడానికి అంటున్నారు. तो जो भी बिना लक्ष्य के आगे बढ़ रहा है तो वो राजाई का जो योग है, राजयोग, वो नहीं कर रहा है. లక్ష్యం లేకుండా ఎవరైతే ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నారో వాళ్ళు రాజుగా అయ్యేటువంటి యోగ్యంగా లేరు. రాజయోగం మంది, దేనికి రాజుగా అయ్యేటువంటి యోగం కదా, మరి దానికి యోగ్యంగా లేనట్టే కదా. और बाबा भी इसे अपने शब्दों में कहता है, बाबा कभी भी अपने को लक्ष्य से अलग नहीं करता है. जितना ज़रूरी मुझे याद करना है उतना ही ज़रूरी तुम्हें अपने लक्ष्य को याद करना ज़रूरी है. బాబా కూడా చాలాసార్లు మనకి లక్ష్యం పైన అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. ఎంత నన్ను జ్ఞాపకం చేయడం అవసరమో అంతగా లక్ష్యాన్ని జ్ఞాపకం చేయడం కూడా అంతే అవసరమని బాబా చాలాసార్లు మనకి మురళీలో అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు. शिव भगवानुवाच मनमना भव मध्यजीव. శివ భగవాన్ వాచ మన్మనాభవ మధ్యాజీభవ. व्हाट इज मध्यजीभव? మధ్యాజీభవ అంటే ఏంటి అంటున్నారు. दीदी मध्यजीभव विष्णु स्वरूप किसका?
दिस इज इम्पोर्टेंट पॉइंट. किसका? ఎవరిది విష్ణు స్వరూపం అంటే? इफ आई एम टॉकिंग टू यू, यस, इफ आई एम टॉकिंग टू यू, मतलब मैं अगर आपसे बात कर रहा हूँ तो मैं कह रहा हूँ बीइंग कि मन मना भव मध्याजी भव, तो मैं किसको कह रहा हूँ? ఇప్పుడు అన్నయ్య మీతో మాట్లాడుతున్నారు, మన్మనాభవ మధ్యాజీభవ అని అంటున్నారు. అంటే ఎవరితో ఎవరికి చెప్తున్నారు ఇది? किसको? ఎవరికి చెప్తున్నట్టు? మీకే కదా చెప్తున్నారు. आपका विष्णु स्वरूप, మీ యొక్క విష్ణు స్వరూపము. हम क्या समझते हैं कि बाबा को याद करना है, विष्णु को याद करना है. विष्णु को याद करने से क्या होगा? आज तक 63 जन्मों तक विष्णु को ही तो याद करते आए. మనం మధ్యాజీభవ అంటే విష్ణువుని జ్ఞాపకం చేయడం అనుకుంటున్నాము, మన్మనాభవ అంటే శివబాబాని జ్ఞాపకం చేయడం అనుకుంటున్నాము. కానీ భక్తిలో 63 జన్మలు మనం విష్ణు స్వరూపాన్ని జ్ఞాపకం చేసే ఉంటాం కదా. అది కాదు బాబా చెప్పింది అంటున్నారు. लक्ष्मी को याद किया, लक्ष्मी जी को याद किया, श्री कृष्ण जी को याद किया, विष्णु जी को याद किया, सभी को याद ही कर रहे थे ना, तो क्यों बने नहीं? ఇప్పుడు మధ్యాజీభవ అంటే మనం విష్ణు అంటున్నాము, కానీ భక్తిలో మనం విష్ణువుని జ్ఞాపకం చేసాం, కృష్ణుడిని జ్ఞాపకం చేసాము, లక్ష్మిని జ్ఞాపకం చేసాం. మరి అయిపోయామా వారిలాగా? क्योंकि अर्थ नहीं पता था. ఎందుకంటే అక్కడ అర్థం మనకి తెలియలేదు. शिव भगवान वाच, मैं आया हूँ तुम्हें ये राजयोग सिखाने अर्थ सहित. శివ్ భగవాను వాచ, బాబా అంటారు నేను మీకు రాజయోగాన్ని అర్థసహితంగా నేర్పించడానికి వచ్చాను. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అర్థ్? అర్థము అంటే ఏంటి? अर्थ इकोनॉमी, अर्थ व्यवस्था, इकोनॉमी. अर्थ इज इक्वल्स टू अर्थ एम. तो वो एम आपका है. అర్థము అంటే ఆర్థికం అంటారు కదా, అంటే ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇంకొక వైపు అర్థము అంటే లక్ష్యం. మరి మీ లక్ష్యం ఏంటి అంటున్నారు. तो सबसे पहले अपना लक्ष्य क्लियर कीजिए. बाबा आया है बनाने, रोज़ आपको बैठ के पढ़ा रहा है. इस इतनी तमो प्रधान दुनिया में आपके सामने बैठ के आपको मुरली सुना रहा है. तो मुझे वही बनना है जो बाबा चाहता है. బాబా రోజు ఈ తమో ప్రధాన ప్రపంచంలో మన ఎదురుగా వచ్చి మనల్ని చదివిస్తున్నారు అంటే దేనికోసం? బాబా నన్ను ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? నేను బాబా కోరుకున్నట్టుగా తయారవ్వాలి. ఆ లక్ష్యం పెట్టుకోవాలి మనం. तो आज से कभी भी पूछा जाए आपका लक्ष्य क्या है, तो क्या कहेंगे? మరి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి అని, ఏం చెప్తారు? श्री लक्ष्मी श्री नारायण. శ్రీలక్ష్మి శ్రీనారాయణ అనాలి. नॉट लक्ष्मी नारायण. यहाँ पर किस किस का नाम लक्ष्मी है? ఇక్కడ ఎవరెవరి పేరు లక్ష్మి అని ఉంది? చేతులు ఎత్తండి. लोग इतनी सारी लक्ष्मी यहीं बैठी. तो नॉट लक्ष्मी, श्री लक्ष्मी. శ్రీలక్ష్మి బి బెట్టే. श्री लक्ष्मी. శ్రీలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు ఉన్నారా? ओके, श्री लक्ष्मी अर्थ सहित, राइट? కాబట్టి మన లక్ష్యం ఏంటి అంటే శ్రీలక్ష్మి అర్ధసహితంగా తయారవ్వాలి. तो शिव भगवान आज मनमना भव मध्याजी भव. अल्फ और बे, अल्फ और बे. व्हाट इज बे? శివ్ భగవాన్ వాచ, బాబా అల్ఫ్ ఆర్ బే అంటారు కదా. మరి బే అంటే అర్థం ఏంటి? किसकी बादशाही? చక్రవర్తిత్వం అంటే मेरी ఎవరిది? बादशाही. बाबा टॉकिंग टू यू, बाबा टॉकिंग टू मी. ठीक है कि बच्ची अल्फ और बे को याद करो. तो अल्फ तो मैं हो गया. वो इज बे किसकी? अगर मैंने दीदी की कार को याद किया, दीदी की कार, दीदी की कार, दीदी की कार, तो क्या वह कार मेरी हो जाएगी? ఇప్పుడు బాబా అల్ఫ్ ఆర్ బే అంటే రెండింటిని, బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేయమంటున్నారు. వారసత్వం ఎవరిది? ఇప్పుడు బాబా అంటే బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. వారసత్వం అంటే ఎవరిది వారసత్వం? ఇప్పుడు అక్కయ్య కారు ఉంది, అక్కయ్య కారు అనుకుంటూ ఉంటే ఆ కారు నాది అయిపోతుందా అంటున్నారు బాయిజీ. मेरी बादशाही. నాది, నాకొచ్చే రాజ్యాధికారం, నాకొచ్చే వారసత్వం, అది నాది. तो बाबा जो कहता है मुरली को सुनना
सभी को बंद करना पड़ेगा, ये श्रीमत थोड़ी चेंज करो, आज से सब मुरली सुनना बंद करो। ఇప్పుడు శ్రీమతం కొంచెం మార్చండి, మురళి వినడం ఆపేయండి అంటున్నారు. ओके ఓకేనా? మురళి వినడం ఆపేస్తారా? इफ अगर आप कहेंगे ओके तो मैं आगे बढ़ूंगा। మీరు ఓకే అంటే అప్పుడు నెక్స్ట్ది చెప్తారట, మురళి వినడం మానేయండి అంటున్నారు. మానేస్తారా? मुरली को सुनने की जगह समझना शुरू करो। మురళిని వినడానికి బదులు అర్థం చేసుకోవడానికి మొదలు పెట్టండి అంటున్నారు. आपने कितने गीत सुने होंगे, कोई पूरी तरीके से याद तब रहा होगा जब उसको समझा होगा। మీరు ఇప్పటికీ ఎన్నో పాటలు విని ఉంటారు కదా, పాట అంతా ఎప్పుడు గుర్తుంటుందంటే దాని అర్థం మీకు తెలిసినప్పుడు అది మొత్తం గుర్తుంటుంది కదా. हम क्या कहते हैं कि हम मुरली सुनने जा रहे हैं, हम योग करने जा रहे हैं, ये करने की और सुनने की चीज़ नहीं है, ये समझने की और अनुभव उतारने की चीज़ है। మనము మురళి వినడానికి వెళ్తున్నాం, యోగం చేయడానికి వెళ్తున్నాం అంటున్నాము. ఇది వినేది చేసేది పని కాదు, మురళిని అర్థం చేసుకోవాలి, యోగాన్ని అనుభవం చేసుకోవాలి, దానికోసం మనం రావాలి అంటున్నారు. तो मैं मुरली को समझने जा रहा हूँ, इसका मतलब है आज बाबा ने मेरे लिए क्या कहा। మరి మురళిని అర్థం చేసుకోవడం అంటే ఈరోజు బాబా నా కోసం ఏం చెప్పారు. तो मुरली सुनना बंद करेंगे अब। మరి ఇప్పుడు అర్థమైందా? మురళి వినడం మానేస్తారా? మురళి అర్థం చేసుకుంటాం అనండి. ये మురళి सुनना बंद- వింటారా, మురళి అర్థం చేసుకుంటారా? समझेंगे. हाँ, समझना माना एक पॉइंट उठाओ, एक पैरा उठाओ, एक पेज उठाओ, आपने मुझे क्या कहा आप बताओ, तो वो कोई ना कोई पॉइंट आपके दिमाग में टच होगी। అర్థం చేసుకోవడం అంటే మురళిలో ఒక పారా తీసుకోండి, ఒక పాయింట్ తీసుకోండి, బాబా నా కోసం ఏం చెప్పారు ఆ విధంగా ఆలోచించండి, అప్పుడు మీకు అది అర్థం అవుతుంది అంటున్నారు. ओके, तो अल्फ और बे, मन मना भव मध्य जीभव, मुक्ति जीवन मुक्ति। तो मुक्ति शिव बाबा उधर याद करो, व्हाट इज जीवन मुक्ति। ఇప్పుడు అల్ఫ్ और బే అంటారు బాబా, మన్మనాభవ మధ్యాజీభవ అంటారు, అలాగే ముక్తి జీవన్ ముక్తి అంటారు. మరి జీవన్ ముక్తి అంటే ఏంటి? जीवन मुक्ति भाई जी बोले, माताएं माताएं बोल रही, व्हाट इज जीवन मुक्ति। జీవన్ ముక్తి అంటే ఏంటి? అన్నయ్యలు చెప్పండి. అన్నయ్య ఓకే, అన్నయ్య అక్కయ్య అన్నయ్యలు చెప్పండి. చెప్పండి. జీవన్ ముక్తి మన సత్యుగ్. सतयुग किसका सतयुग। ఎవరి సత్యుగం అది అంటున్నారు. दिस इज कॉल्ड कि टू अंडरस्टैंड मुरली, राइट नाउ यू आर अंडरस्टैंडिंग। अभी तक जीवन मुक्ति सिर्फ सतयुग, बट किसकी जीवन मुक्ति। जैसे सपोज टू बी मेरे परदादाजी स्वर्ग में गए, स्वर्ग में गए, स्वर्ग में गए, तो क्या मैं स्वर्ग में चला जाऊंगा? नहीं, परदादाजी गए, मुझे जाने के लिए मुझे जाना पड़ेगा। इसीलिए बाबा ये शब्द क्यों बोलता है, मुझे समझो, अपने आप को समझो। ఇప్పుడు స్వర్గం జీవన్ముక్తి అంటున్నాము. స్వర్గం ఎవరికి? జీవన్ముక్తి ఎవరికి? నాకు కదా. అది నాకు అని తీసుకోవాలి, అది అర్థం చేసుకోవడం అంటే నా సత్యుగం నా కోసం అని తీసుకోవాలి. ఇప్పుడు మా తాతగారు స్వర్గానికి వెళ్ళారంటే మనం వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. మనం వెళ్ళడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. కాబట్టి నా కోసం అని తీసుకోవాలి అంటున్నారు. इतना इम्पोर्टेंट है जीवन में लक्ष्य। జీవితంలో లక్ష్యం అనేది చాలా ముఖ్యమైనది. और इसके लिए बस छोटे छोटे थोड़े से अभ्यास। మరి దానికోసం చాలా చిన్న చిన్న అభ్యాసాలు కొన్ని ఉన్నాయి. सबसे पहला अभ्यास, అన్నిటికంటే మొదటి అభ్యాసము, ठीक है, आपका लक्ष्य क्या है। మీ లక్ష్యం ఏమిటి? सबसे पहला अभ्यास, आपका लक्ष्य क्या है। మొదటి అభ్యాసం, మీ లక్ష్యం ఏమిటి? सिर्फ मन में एक ही शब्द आना चाहिए, ठीक है, भाई जी बोल रहे हैं మనసు नंबर वन और सिर्फ नंबर वन। మనసులో ఒకే మాట రావాలి, నంబర్ వన్ అంటే ఇంకొకటే మాట, వేరే మాటలు రాకూడదు మనసులో కూడా.
आपके मम्मी पापा आपको बहुत अच्छे स्कूल में पढ़ा रहे हैं। जो मम्मी पापा हैं वो बच्चों को सोचें, जो बच्चे हैं वो मम्मी पापा का सोचें। आपके मम्मी पापा बहुत अच्छे स्कूल में आपको पढ़ा रहे हैं और आप कह रहे हैं नहीं पापा मैं तो शायद फ़ेल हो जाऊंगा, मैं तो शायद फ़ेल हो जाऊंगा। ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా మంచి స్కూల్లో చదివిస్తున్నారనుకోండి. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనుకుంటారు కదా, అలా మిమ్మల్ని చాలా మంచి స్కూల్లో చదివిస్తున్నారు. కానీ మీరు మాత్రం లేదు డాడీ నేను ఫెయిల్ అయిపోతాను, నేను పాస్ అవ్వలేను అంటూ ఉంటే అది ఎలా ఉంటుంది? कैसा फील होगा? ఎలా ఉంటుంది చదివించే వాళ్ళకి? और आप बाबा को रोज़ क्या कह रहे हो? अभी अभी बोला ना आप लोगों ने 90% है, 8 और 108 में नहीं आ सकते। ఇప్పుడు మరి మీరు బాబాకి ఏం చెప్తున్నారు? 90% మంది అంటున్నారు నేను 108 మాల్లోకి రాలేనని. अब सभी सिर्फ 1 मिनट, कोई म्यूज़िक वगैरह नहीं, कोई लाल लाइट नहीं जलेगी। बाबा से दृष्टि लो और बाबा को बोलो कि बाबा मैं तो 3rd क्लास में फ़ेल होके आऊँगा। पूछो 3rd क्लास में फेल हो जाऊंगा 16,108। ఇప్పుడు రెడ్ లైట్ కానీ ఏమీ వేయరు, మ్యూజిక్ ఉండదు, కానీ మీరు బాబా వంక చూస్తూ చెప్పండి నేను 3rd క్లాస్ అంటే 16,108లోకి కూడా రాను, ఫెయిల్ అయిపోతాను. दृष्टि लीजिए बाबा से, బాబా నుంచి దృష్టి తీసుకుంటూ చెప్పండి. और बाबा से आंख मिला के बात कीजिए। బాబా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. बाबा खुश हो रहे हैं, బాబా ఖుషి అవుతున్నారు. बाबा खुश हो रहे हैं। బాబా ఖుషి అవుతారా? फर्स्ट नंबर, बाबा पहला ही बनना है, कुछ भी हो जाए पहले में ही आना है। ఏమైపోయినా కానీ నేను నెంబర్ 1లోకే रावाली। तो जो दावेदारी दिखाएगा बाबा उस पर मेहनत करेगा, जो अपने को शो करेगा बाबा मैं बनना चाहता हूँ, बाबा उस पर सारी चीज़ें कुर्बान कर देगा। ఎవరైతే నేను అవ్వాలి అని అనుకుంటారో వారిపై బాబా పూర్తిగా బలిహారం అవుతారు. दादी जानकी जी 1-1.5 साल बाद आई, रोने लगी, बाबा मैं पीछे रह गई, बाबा मैं पीछे रह गई, मैं क्या करूँ। జానకి దాది 1-2 సంవత్సరాలు వెనకాల వచ్చారు, నేను వెనకాల ఉండిపోయాను అని బాబా దగ్గర అనేవారు. బాబా ఏం చెప్పారు? तो बाबा ने क्या कहा, बच्ची तुम आगे बढ़ो, जो मुरली वाली बात थी उसको कह के तुम आगे बढ़ो, ठीक है ना, बाबा तुम्हारी पूरी मदद करेगा। బాబా ఏం చెప్పారు? బచ్చి నువ్వు ముందుకు వెళ్ళు, బాబా నీకు పూర్తి సహాయం చేస్తారు అని అన్నారు. तो क्या ऐसा उत्तर आप नहीं ले सकते? మరి మీరు ఆ జవాబు తీసుకోలేరా బాబా నుంచి? तो सबसे पहले जो आपको अभी 45 मिनट्स में पक्का कराया वो है सबका एम एंड ऑब्जेक्ट। कभी भी माइंड से अगर आपके ये एम एंड ऑब्जेक्ट हटा तो उसी दिन समझ लीजिएगा आप श्रीमत पर नहीं हैं, भले ही थोड़ा सा इधर उधर हुए जरूर हैं। మీరు ఏ రోజైతే శ్రీమతం ప్రకారంగా నడవలేదో ఆ రోజు మీరు మీ లక్ష్యం నుంచి పక్కకి తప్పుకున్నట్టే. తప్పుకున్నారంటే మీరు ఏదో శ్రీమతానికి విరుద్ధంగా చేశారు, అది మీరు అర్థం చేసుకోండి. क्योंकि श्रीमत सिर्फ और सिर्फ नंबर 1 बनाने के लिए है, नंबर 2 भी नहीं है। శ్రీమతం అనేది బాబా ఇచ్చేది కూడా నెంబర్ 1గా అయ్యేందుకు కానీ నెంబర్ 2గా అయ్యేందుకు కాదు. ओके, और उसके लिए अब छोटे छोटे 3 या 4 अभ्यास जो बाबा हमेशा मुरलियों में बताते हैं, जो हमारी श्रीमत है। सबसे पहला अमृत वेला, మరి దీనికి చిన్న చిన్న 4 ధారణలు చెప్తున్నారు. అవి బాబా మురళిలో చెప్పినవే. అన్నిటికంటే మొదటిది అమృత వేళ. तो जो अमृत वेला करते हैं वो 15 मिनट बढ़ाएं, जो अमृत वेला नहीं करते हैं वो 15 मिनट से शुरू करें। जितना भी आप करते हैं उसमें एटलीस्ट 15 मिनट ऐड कर दें।
అమృతవేళ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఇంకొక పావు గంట సమయం పెంచండి. ఎవరు చేయట్లేదో వాళ్ళు పావు గంట అన్నా చెయ్యండి. అంటే మీరు రోజు చేసే దాని మీద ఇంకొంచెం ఒక పావు గంట పెంచండి సమయం. तो जो बुद्धू स्टूडेंट होते हैं वो आधी क्लास पढ़ते हैं, जो अच्छे स्टूडेंट होते हैं वो पूरी क्लास पढ़ते हैं, और जो मेधावी होते हैं, जो बहुत स्टूडियस होते हैं, जो बहुत जिम्मेवार होते हैं, वो क्या करते हैं, एक्स्ट्रा पढ़ाई करते हैं. ఎవరైతే అంటే బుద్ధులు డల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు సగం క్లాసే చదువుకుంటారు. మంచి స్టూడెంట్స్ అయితే పూర్తి క్లాస్ చదువుకుంటారు. కానీ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉన్నారో, చాలా తెలివైన విద్యార్థులు ఉంటారో వాళ్ళైతే ఎక్స్ట్రాగా కూడా చదువుకుంటారు. मैं लगभग 15 साल से यज्ञ में रहता हूँ और आपको बहुत क्लियर बता देता हूँ, इस समय यज्ञ को ना माताओं की ज़रूरत है, ना भाइयों की ज़रूरत है, ना कुमारों की ज़रूरत है, ना कुमारियों की ज़रूरत है, ना पैसे की ज़रूरत है. అన్నయ్య 15 సంవత్సరాలు ఇంచుమించుగా యజ్ఞ సేవలో ఉన్నారు కదా. అన్నయ్య చెప్తున్నారు, ఇప్పుడు యజ్ఞానికి మాతల అవసరం లేదు, అన్నయ్యల అవసరం లేదు, కుమారుల అవసరం లేదు, కుమారీల అవసరం లేదు. यज्ञ को सिर्फ और सिर्फ जिम्मेवार आत्माओं की ज़रूरत है. యజ్ఞానికి కావాల్సింది బాధ్యతాపూర్వకంగా ఉండే ఆత్మల అవసరం ఉంది. और खुशखबरी ये है कि वो जिम्मेवारी कहीं भी रहते निभाई जा सकती है. మరి అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ బాధ్యత అనేది ఏ విషయంలో అయినా సరే ఉండొచ్చు. तो पहला अमृत वेला, दूसरा रिस्पॉन्सिबिलिटी. आपके पूरे दिन में 24 घंटे हैं, 24 घंटे में से 20 घंटे टोटली बिजी हैं, 4 घंटे तो हैं, उन 4 घंटे के लिए शेड्यूल बनाना. ఇప్పుడు మొదటిది అమృత వేళ చెప్పారు, రెండవది బాధ్యత. మీకు 24 గంటల్లో 20 గంటలు బిజీగా ఉన్నా కానీ 4 గంటలు అయితే ఉన్నాయి కదా, ఆ 4 గంటలకి మీరు షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి అంటున్నారు. 4 घंटे की जिम्मेवारी उठाना, 4 గంటలు బాధ్యత పెట్టుకోండి, తీసుకోండి. 8 घंटे सेवा है, 8 घंटे परिवार है, 8 घंटे सोना है, फिर 4 घंटे इधर उधर. 4 घंटे तो हैं, उन 4 घंटों में बाबा के प्रति अपनी जिम्मेवारी को समझना. 8 గంటలు మనకి పనులు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, సేవలు ఉంటాయి. కానీ 4 గంటలు రోజుకి తీసుకుని బాబా పట్ల నా బాధ్యత ఏంటి అది అర్థం చేసుకుని ఉండండి. जो भी जितने भी वर्ष से ज्ञान में है, सिर्फ 15 दिन, मैं अनुभव की बात बताता हूँ आपको, सिर्फ 15 दिन ये करके देखो. आज ही बाबा से प्रॉमिस करो कि हम पे आपके लिए 4 घंटे से ज़्यादा टाइम नहीं है, लेकिन वो 4 घंटे में से 1 मिनट भी कम नहीं होनी चाहिए. అన్నయ్య అనుభవంతో చెప్తున్నారు, మీరు మిగతా టైం మీకు ఖాళీ లేకపోవచ్చు, కానీ ఆ 4 గంటలు మాత్రం ఒక 15 రోజులు లక్ష్యం పెట్టుకోండి. బాబా నాకు మీకు కేవలం 4 గంటలే టైం ఇవ్వగలను, అంతకంటే టైం ఇవ్వలేను అని చెప్పి ఆ 4 గంటలు మాత్రం బాబాకు బాధ్యతాయుతమైనటువంటి కొడుకుగా ఉండండి. और जिसने भी ये 15 दिन किए, 16th डे आपका अमृत वेला और आपका नुमा शाम, जितने भी साल से आप ज्ञान में चल रहे हैं, उसके कंपैरिजन में देखिएगा कैसा है. మీరు 25 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నా కానీ ఈ 15 రోజులు మీరు ఈ విధంగా చేసి చూస్తే 16వ రోజు మీకు తెలుస్తుంది మీ అమృతవేళ యోగము మరియు సాయంకాలం యోగము ఇన్నాళ్ళది ఈ 15 రోజులది ఎంత తేడా ఉందో మీకే తెలుస్తుంది అంటున్నారు. 15 दिन तो दिए जा सकते हैं, 15 రోజులైతే టైం ఇవ్వగలరు కదా బాబాకి. और अगर कुछ रिजल्ट नहीं मिला तो जैसे आप कर रहे हैं वैसे करते रहिए. ఒకవేళ మీకు ఏం రిజల్ట్ తేడా కనిపించలేదనుకోండి, ఎప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే ఉండండి. जिम्मेवारी, जो भी जिम्मेवारी समझेगा भगवान उसको आगे ले आएगा. ఎవరు తమను తాము బాధ్యతగా భావిస్తారో వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ ముందుకు తీసుకువెళ్తారు, బాధ్యతాయుతంగా ఉండేవారికి. तो वो जिम्मेवारी समझ लीजिए और सिर्फ 15 दिन करके देखिए, आपके योग के अनुभव, आपके अमृत वेला का अनुभव, आपके नुमा शाम का अनुभव आफ्टर 15 days. ఎవరు బాధ్యతాయుతంగా ఉంటారో బాబాకు
వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళల్లో పరివర్తన వాళ్ళకే తెలుస్తుంది. అది అమృతవేళ యోగం కావచ్చు, సాయంకాలం యోగం కావచ్చు, మామూలుగా చేసే యోగం కావచ్చు, చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. तो पहला अमृत वेला, दूसरा रिस्पॉन्सिबिलिटी, अपने दिन की रिस्पॉन्सिबिलिटी. नाउ थर्ड भोजन. మొదటిది అమృతవేళ, రెండవది బాధ్యత, మూడవది ఇప్పుడు భోజనం, ब्रह्मा भोजन. బ్రహ్మ భోజనం. ब्रह्म भोजन की डेफिनेशन क्या है? బ్రహ్మ భోజనం అంటే డెఫినేషన్ ఏంటి అంటున్నారు? कौन అర్థం बताएगा? ఏంటి? చెప్పండి. चपंडे. అర్థం ఏంటి? चिपंडे. ब्रह्म भोजन. బ్రహ్మ భోజనం అంటే ఏంటి చెప్పండి అర్థం. बाबा की याद में, बाबा की याद में बनाना. और ఇంకా ब्रह्म भोजन वो नहीं है जो ब्राह्मणों ने बना दिया और आपने खा लिया. ब्रह्म भोजन की डेफिनेशन है बाबा की याद में बनाया, अगर आप बना रहे हैं. दूसरा साइलेंस में और जितना हो सके याद में खाना. మరి బ్రహ్మ భోజనం అంటే ఏదో బ్రాహ్మణులు వండారు మనం తిన్నాము అనేది కాదు. బ్రహ్మ భోజనం అంటే ఎంత సమయం మనం సైలెన్స్గా ఉంటూ బాబా స్మృతిలో తయారు చేయడమే కాదు, బాబా స్మృతిలో తినడం. ब्रह्म भोजन की सबसे शक्तिशाली चीज़ क्या है? पूरे 5000 साल में, पूरे 5000 साल में योग के बाद अगर आपके कोई संस्कार परिवर्तन कर सकता है तो वो कौन सा, क्या चीज़ है? ब्रह्मा भोजन. మొత్తం 5000 సంవత్సరాల్లో, 5000 సంవత్సరాలు కల్పం కదా, 5000 సంవత్సరాల్లో మన సంస్కారాల్ని పరివర్తన చేసుకోవాలి అనేది మన ఈ లక్ష్యంని, మనకి ఒకటి యోగం అయితే దాని ద్వారా మన సంస్కారాలు పరివర్తన అవుతాయి అంటే, రెండోది ఏంటి అంటే బ్రహ్మ భోజనం. బ్రహ్మ భోజనం ద్వారా మన సంస్కారాలను మనం పరివర్తన చేసుకోగలం. इसीलिए शिव भोलेनाथ का भंडारा है, नाम ब्रह्मा भोजन है. क्यों? మరి శివ్ భోలానాథుని బండారి కదా ఇది, కానీ పేరేమో బ్రహ్మ భోజన్ అని ఎందుకు వచ్చింది? శివ్ భోలానాథ్ బండారి కదా, क्यों? ఎందుకు వచ్చింది చెప్పండి. क्यों? ब्रह्मा बाबा फॉलो किया है. ब्रह्मा बाबा फॉलो किया है, तो अगर मैं फॉलो करूंगा तो अमित भोजन हो जाएगा. ఇప్పుడు శివబాబా చెప్పింది నేను ఫాలో చేశాను అనుకోండి, అప్పుడు నా భోజనం అని పేరు వస్తుందా అంటున్నారు వాయిజీ. क्योंकि इस भोजन से ब्रह्मा जैसे संस्कार बनाए जा सकते हैं. ఎందుకంటే ఈ భోజనం ద్వారా బ్రహ్మ బాబా లాంటి సంస్కారాలు తయారు చేసుకోగలం. तो ब्रह्मा जैसे संस्कार तो आपके बन गए हैं, लेकिन संपूर्ण ब्रह्मा बाप समान संस्कार. బ్రహ్మ బాబా లాగైతే మనం అయ్యాము, కానీ సంపూర్ణ బ్రహ్మ బాబా సమానంగా మనం తయారవ్వాలి. ओके, तो ब्रह्मा बाप समान नहीं, संपूर्ण ब्रह्मा बाप समान. तो ये जो तीन चीज़ें हैं, अमृत वेला, रिस्पॉन्सिबिलिटी और ब्रह्मा भोजन. కావున మనం సంపూర్ణ బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అమృతవేళ, బాధ్యతాయుతంగా ఉండడము మరియు బ్రహ్మ భోజనం. और अपने लक्ष्य को सामने रख के ये पुरुषार्थ किया जाएगा. सिर्फ करके देखिए जितने दिन के लिए आपको बताया, और फिर अपने पुरुषार्थ में वो फ़र्क देखिए. మరి ఇంకొకటి లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. అన్నయ్య చెప్పారు కదా, 15 రోజులు మీరు ధ్యాస పెట్టి చేస్తే అప్పుడు మీకే దానిలో ఉన్నటువంటి వ్యత్యాసం తెలుస్తుంది అంటున్నారు. अभी भाई जी आ गए, ठीक है, फिर जल्दी मिलेंगे. ये छोटे छोटे पुरुषार्थ करके, सिर्फ थोड़े थोड़े दिन में अपने फ़र्क देखिए. जैसे ही कुछ प्राप्ति होगी तुरंत आपका पुरुषार्थ करने का मन करेगा. पुरुषार्थ में प्राप्ति नहीं होती, इसलिए थोड़ा ढीला हो जाते हैं. तो पुरुषार्थ की प्राप्ति को महसूस कीजिए. కావున ఈ చిన్న చిన్న విషయాలపైన మనం ధ్యాస పెడితే పురుషార్థంలో మనకి ప్రాప్తి లభిస్తుంది. ప్రాప్తి లభించేసరికి ఇంకా ఉత్సాహంగా మనం లక్ష్యం వైపుకి వెళ్ళగలుగుతాము. ओम शांति. ఓం శాంతి. आवाज से परे
मधुर साज से भरे अंदाज में बुलाए बाबा पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून